వైఎస్ఆర్సీపీకి మరొక ఎదురుదెబ్బ తగిలిందా వరుసగా? ఎమ్మెల్సీల రాజీనామా. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాస్తవానికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అంటే ఎవరెవరు రాజీనామా చేస్తారని ఒక అంచనా బయట ప్రజల్లోనే ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, ఇంకా రాజీనామా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉంటారు అనేది. మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. కారణం ఏదైనా ఆయన ఇవ్వలేకపోయారు పార్టీలో, లేదంటే ఆయన మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చి గతంలో ఇవ్వలేదనో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దాదాపు ఆయనకి ఇంకా 4 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంది, అయినా సరే రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్లో చైర్మన్కి ఆ రాజీనామా లేఖ కూడా సమర్పించారు. త్వరగా రాజీనామాని ఆమోదించాలి అని కూడా కోరారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు గేమ్ ఆడుతున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ గేమ్లో ఆయన కూడా భాగస్వామి అవుతున్నారా? పొరపాటున రాజీనామాలు ఆమోదించేస్తే గనక వీళ్ళు ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీలో చేరిపోతారని రాజీనామాల ఆమోదం జరగట్లేదా? ఏం జరగబోతోంది? ఈ రాజీనామాల పర్వం ఇంకెంతవరకు వెళ్తుంది? వైసీపీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బ అవుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి 4 రాజీనామా చేసుకుంటే చాలా రోజులు అయింది. మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తారని ముందు నుంచి అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం ఒక రకంగా వైసీపీకి షాక్ ఇచ్చే పరిణామం ఇదంతా, లేదంటే దీని వెనక ఏమన్నా ఒక రాజకీయం నడుస్తుందా రాజీనామాల వెనక? ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇందులో వీళ్ళకి సామదాన భేద దండోపాయాల ద్వారా వీళ్ళ రాజీనామాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక ఆస్పెక్ట్ కొంతమంది భయంతో, కొంతమంది భక్తితో, కొంతమంది ప్రేమతో, కొంతమంది ఆర్థిక అవసరాలతో. ఎవరి మీద భక్తి, ఎవరి మీద ప్రేమ? తన నాయకుడి మీద కాకుండా పరనాయకుడి మీద. అది భవిష్యత్తులో అక్కడ ఏదన్నా పదవిస్తారేమోనన్న ఆశ. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఒకసారి పదవి అనే దానికి అలవాటు పడ్డటువంటి వాడు, ఆ పవర్ని ఎంజాయ్ చేసినటువంటి వాడు, అది లేనప్పుడు తట్టుకోలేరు. ఇప్పుడు ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకి శాల్యూట్ కొడుతుంటారు, పోలీసులు నమస్కారం పెడుతుంటారు, ఆ అధికారులు వీళ్ళ మాట వింటుంటారు. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ వాల్యూ ఉండేది. ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా సరే పోలీసు అధికారులు కానీ అంటే మాజీలకు ఉండదేమో కానీ పదవిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా విలువ ఉండేది. ఇప్పుడు అధికారంలో ఉంటే మాత్రమే విలువ, ప్రతిపక్షంలో ఉంటే కనీసం కానిస్టేబుల్ కూడా దేకడం. ఆ స్థితికి ఏ పార్టీకి ఆ పార్టీ తెచ్చేసింది, అసహ్యకరమైన స్థితికి వచ్చేసింది రాజకీయం. అంటే అధికారులు కూడా అలా ప్రిపేర్ చేస్తారు. అంతే కదా. దాంతో ఇంకొకటి పొరపాటును కనుక ఏ అధికారన్నా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మాట్లాడాడని తెలిస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేదా వాళ్ళు చెప్పినట్టు విన్నాడని తెలిస్తే చర్యలు తీసేసుకుంటారు. అలా హింస పెడుతున్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పరోక్షంగా ఎన్నికైన ప్రత్యక్షంగా ఎన్నికైన వాళ్ళకి విలువ ఇవ్వటం, గౌరవం ఇవ్వటం అన్నటువంటిది ఒక సంప్రదాయం, బాధ్యత. అది ఆ కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క కర్తవ్యం. కానీ అలాంటి కర్తవ్యం నెరవేరనీయకుండా ఇక్కడ నియంతృత్వం పాటిస్తున్నారు. ఫలితం ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. మనకి ప్రజాస్వామ్యం చచ్చిపోతున్నటువంటి వేళ ఈ చంపేసిన దాంట్లో భాగస్వాములు వీళ్ళందరూ ఇప్పుడు చివరికి తమకి తామే అవమానాలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి అర్జెంటుగా అధికార పార్టీలో చేరిపోతే ఈ పదవి ఉన్నా లేకపోయినా ఏదో ఒక దాంట్లో మన మాట వింటారులే, మన మాట చెల్లుబాటు అవుతుందిలే, ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తున్నది కొంతమందిది. కొంతమందిది వాళ్ళకి గతంలో ఉన్న కేసులు, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వాటి అడ్డం పెట్టి నేను లోపలేసేస్తాం, లేకపోతే నీ సంగతి తేలుస్తాం, నీ ఆస్తులు లాక్కుంటాం, ఇట్లాంటి బెదరేస్తున్నారు. దాంతో వాళ్ళు పదవి వదులుకుని తమ మీద కేసులు రాకుండా ఉండే పరోక్ష సెటిల్మెంట్కి అంగీకరిస్తున్నారు. ఇది ఒక వర్గం. ఇంకొకళ్ళని ఏ కేసులు ఉన్నా లేకపోయినా నీ మీద కేసులు పెడతాం, నీ అంతు తేలుస్తాం, నువ్వు మాకు వదిలేయాల్సిందే పదవి అని చెప్తే బెదురుతున్న వాళ్ళు కొందరు. 4వ రకం ఉంది, ఇది ఆర్థిక లావాదేవీ. ఎట్లా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇంకా ఇంత టర్మ్ ఉంది, లేదా ఒక ఎమ్మెల్సీకి ఇంకా ఇంత టర్మ్ ఉంది, నెలకి ఇంతని లెక్కగట్టి, పార్లమెంట్ సభ్యుడికి అయితే నెలకి ₹1,00,00,000, ఎమ్మెల్సీకి అయితే నెలకి ₹10,00,000 లెక్క. ప్రభుత్వం కాదు ఇది. నెక్స్ట్ ఆ పదవి కొనుక్కునేవాడు. ఇక్కడ ఈ 2 వైపులు కడతాడు అనమాట. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి ఇంత డబ్బులు కడతాడు, పార్టీకి ఎంత కట్టాలి, పార్టీకి చందా కింద. ఆ విధంగా ఆ పదవిని తీసుకుంటారు, ఎమ్మెల్సీ పదవి.
ఇది ఒక సరికొత్త రాజకీయ సెటిల్మెంట్ నడుస్తుంది. తద్వారా ఆర్థిక అవసరాలు తెచ్చుకుని ఇక ఎట్లాగూ ఇప్పుడు ఏముండదు, పోనీ అట్లాగనే ఉన్న ప్రోటోకాల్ ఇట్లాంటివి కూడా పాటించేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి మన ప్రతిపక్షంలో కూర్చొని ఆ పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంది, నిజవరకైతే కనుక ఆ మండల్లో మాట్లాడతాం, మనం నిలదీస్తాం, వాళ్ళు సమాధానం చెప్తారు, రాజకీయం నడుస్తుంది, మనకి విలువ ఉంటుంది, ఇట్లాంటిది ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఏం అక్కర్లా మాకు, అటు బానిస ఇటు బానిస ఇంతే. ఒక రకంగా పదవులను వేలం అంతే పక్కాగా అవతలోడు కొనుక్కుంటాడు, అవతలోడు అంతే. అమ్ముకుంటాడు. ఇది కూడా మళ్ళీ మధ్యలో రెండు రకాలు. పార్టీ అనేటటువంటిది కూడా చందా తీసుకుంటుంది ఇక్కడ. అదే అంటున్నాను. అలాంటి ఒక విచిత్రమైనటువంటి కొత్త బేరం నడుస్తుంది, మీడియేటర్షిప్ అంతే. ఆంధ్రాలో ఇలాంటి కొత్త వ్యాపారం నడుస్తుంది అనమాట. అందులో భాగం రాజీనామాలు అనమాట. కానీ ఒకటిసారి ఇక్కడ ఆమోదించకపోతే ఇక ప్రయోజనం ఏముంటది? ఈ వ్యాపారం అంతా ఎలా నడుస్తుంది? లేదు కదా. ఇప్పుడు క్రమంగా ఇవాళ ఉన్న లెక్కేసుకుందాం. టోటల్ 45 మంది. 45 మందిలో తెలుగుదేశం పార్టీకి మొన్న దాదాపుగా శూన్యమైన పరిస్థితి. కానీ చివరిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అనురాధ గెలవటం, 3 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్లు అప్పుడు వీళ్ళు గెలవటం, దాంతో 4 వీళ్ళకి ప్రాధాన్యం, అంతే కదా. ఇంకేం లేవు కదా అప్పుడు. 45లో 4 వీళ్ళకు ఉన్నాయి. అదే తర్వాత ఇప్పుడు మొన్న 2 గెలిచారు, 3వది కూడా వీళ్ళు గెలిచినట్టే, టీచరు గ్రాడ్యుయేట్. ఎందుకంటే ఆ కూటమి అన్నారు కాబట్టి ఆయన కూడా ఇటుకు వచ్చేసాడు కాబట్టి అదొక 3, 5 ఎమ్మెల్యే కోట 8 ప్లస్ మొన్నటి 4 12, ఇప్పుడు 12 మంది వీళ్ళకి వచ్చేసారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు 5 రాజీనామా చేశారు అంటే 17 ఇప్పటికి వీళ్ళకి. ఇక వీళ్ళు చూస్తుంది ఇంకొక 8 మందిని, ఇంకొక 8 మంది ఇటు వస్తారట. వస్తే 12, 8, 20, ఇది 15, 8, 23 అయిపోతుంది. అక్కడ కావాల్సింది ఎంత? 45లో 22లో ఇంకొకటి ఎక్స్ట్రా వస్తే 23. అవిశ్వాస తీర్మానం పెడితే అయిపోయినట్టే కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లెక్క ప్రకారం వీళ్ళకి ఈ 12 ఉన్నారు. ఇది ఇంతకుముందు అనుకున్నట్టు అప్పుడు 3, 4, తర్వాత మొన్న 5, 9, 3, 12 ప్రజెంట్ ఉంది. ఒక 5 వీళ్ళు రాజీనామా చేసున్నారు ప్రస్తుతానికి, ఇంకా రాజీనామా ఆమోదించబడలేదు. అంటే 17 ఓట్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు. ఇంకా కావాల్సింది ఇంకొక 8 కొడితే అయిపోయినట్టే, ఇంకొక 8 గనక కొడితే అయిపోయినట్టే. ఇప్పుడు అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దించేసేసి వీళ్ళ మనిషిని పెట్టుకుంటారు. జగన్ ఏం చేశాడంటే తెలుగుదేశం మీద ఇట్లాంటి అస్త్రం ప్రయోగించాల, అతను దీన్ని ప్రోత్సహించాల. పార్టీ ఫిరాయింపులు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్ ప్రోత్సహించాల. వెంటనే ఒక మాట వచ్చేస్తుంది, అతని పేరేంటి, రాపాక వరప్రసాద్, వల్లభనేని వంశీను, వీళ్ళందరని 4 అప్పుడు కరణం బలరాము, మద్దాలగిరి, ఆయన వాసుపల్లి గణేష్, వీళ్ళది మీరు కండవాలేసి ఎక్కడ జరగల ఆ కార్యక్రమం. అలాంటి దాన్ని అసలు ప్రోత్సహించాల. వీళ్ళంతటా వీళ్ళ అవసరాల రీత్యా జరిగింది. మేబీ వాసుపల్లి గణేష్, విజయసాయి రెడ్డి ఒత్తిడి మేరకు ఏమన్నా వచ్చి ఉండొచ్చు. బట్ అక్కడ పార్టీని చీల్చేయాలన్నో, ఓ 10 మందిని లాక్కు రావాలన్నో అట్లాంటి ఆలోచన చేయలే జగన్ అసెంబ్లీలో. అట్ ద సేమ్ టైం ఇటు మండల్లో కూడా అట్లాంటి చీలిక ప్రయత్నాలు చేయలే. ఎందుకు అంటే అలాగ చీల్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలిగా. మనం అది నామినేటెడ్ పోస్టులు ఇస్తామా, ఎమ్మెల్సీ ఇస్తామా, మంత్రి ఇస్తామా, ఇట్లాంటిది జగన్ ప్రోత్సహించాల. తను మొదటి నుంచి కూడా దీని బాధితుడు. ఏది వాళ్ళ తరపున గెలుస్తారు, గెలిచిన వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీలు 5, అట్లాగే ఎంపీలు 4. అంటే జగన్ దగ్గర నుంచి తెలుగుదేశం లాక్కుంటున్నది అది నైతికత అంటున్నారు మధ్యవర్తులు, దళారులు. అదే సందర్భంలో తెలుగుదేశం నుంచి ఇటు వచ్చినప్పుడు తీసుకుంటేనేమో అది దేశద్రోహం అంటున్నారు. లైక్ వల్లభనేని వంశీనో లేకపోతే కరణం బలరామ్నో వాళ్ళని విమర్శించారు ఆ రోజున. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కనబడుతున్నది ఏంటంటే లాక్కునేవాడు, గుంజుకునేవాడు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు, లాక్కోనోడిని దొంగగా చూపెడుతున్నటువంటి పరిస్థితి. అది ఇక్కడ విచిత్రం. అవును. అంటే ఏ క్షణమైనా ఒకవేళ ఆమోదించేస్తే అది బెనిఫిట్ తెలుగుదేశం పార్టీకి అవుతుంది కదా. ఆ విషయంలో వైసీపీ ఏమన్నా రాజకీయం ప్రదర్శన? ఖచ్చితంగా అందుకోసమే ఆమోదించట్లా. ఆమోదిస్తే ఈ 5 ప్లేసెస్ ఆటోమేటిక్గా తెలుగుదేశానికి వచ్చేసినట్టే. మేబీ కూటమిలో తెలుగుదేశం 3 తీసుకుని జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వచ్చు.
అవునా? ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా అంటే 5 వాళ్ళు పంచుకుంటారు కానీ రాజీనామా చేసిన వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. అంతే కదా. లేదా వీళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారా, అదే కదా. అట్లాగా ఓకే అయ్యిందా? ఈ 5 విషయంలో అయితే అట్లా ఏమీ ఓకే కాలేదన్నమాట వినబడుతుంది. నేను చెప్పిన సామధాన భేద దండోపాయాల కాన్సెప్టే. లేదా పార్టీలో పదవులు ఇస్తాం, లేదా ఏ కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పుండొచ్చు, అందుకోసమే నడుస్తుండొచ్చు. ఒకసారి ఆఫర్ తీసుకొని రాజీనామా చేయడమో, లేదంటే ఒత్తిడి మేరకు రాజీనామా చేయడమో, లేదంటే ఇంకో ఇబ్బంది ఇంకోటి అంటే ఓకే, అది రాజకీయంగానే పోతుంది ఏదోటి అనుకోవచ్చు. పార్టీలో ఎమడలేక రాజీనామా చేయడం, లేదంటే జగన్ నచ్చక రాజీనామా చేయడం, లేదంటే జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వక రాజీనామా చేయడం, ఈ కారణాలు ఎలా? అది పోచుకోలు కబుర్లు, అంత మించేం లేదు. ఎందుకంటే నచ్చకపోతే నిన్ను ఎవడు తీసుకోమన్నాడు ఎమ్మెల్సీ? ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నావు? ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నావు? పవర్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలే? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా పోనీ అద్భుతమైనటువంటి బలమైన నాయకులా? వీళ్ళు ఏమన్నా దేశకీ నేతాలా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేసాడంటే ఒక అర్థం ఉంటుంది. లేదంటే కనుక ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఎవరైనా రాజీనామా చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాకు ఒక అర్థం ఉంది. ఆ స్థాయిలో చేసినోడు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు అంత స్థాయి ఏం కాదు కదా, కానీ వీళ్ళకి ఆ పదవులు ఇచ్చాడే, మాట మీద నిలబడ్డాడే. ఇక్కడ ఇప్పుడు అతను ఎవడు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన ఎవరు, రాజశేఖర్, మరి రాజశేఖర్. ఆయన 2014లో చిలకలూరుపేట నుంచి పోటీ చేశాడు, పచ్చిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయాడు. 2019లో టికెట్ ఆశించాడు. మళ్ళీ ఆశించినప్పుడు ఈయన సామాజిక సమీకరణం తీసుకొచ్చి, అక్కడ కమ సామాజిక వర్గమే కదా ఇద్దరు కూడా, ఇతను కూడా అదే సామాజిక వర్గం కదా, ఒకే చోట ఇద్దరి మధ్యన ఆపోజిట్ ఉంటే ఆ సామాజిక వర్గం ఓట్లు అటే వెళ్తాయి కమ సామాజిక వర్గానికి. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అదే పార్టీకి సంబంధించిన విడుదల రజనీని తీసుకొచ్చి ఇచ్చారు సీటు. విడుదల రజనీ గెలిచేసింది. ఈయన నా పరిస్థితి ఏంటి అన్నాడు. నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా లేదా ఎమ్మెల్సీ? అక్కడ ఏమైనా డబ్బులు తీసుకుంటే చెప్తాడేమో, రేపు పొద్దున ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు తీసుకుని ఇచ్చారని చెప్పి. మేబీ డబ్బులు తీసుకుని ఇచ్చుంటే తప్పు అవుతుంది కూడా. అలా కాకుండా ఇచ్చుంటే కనుక మాట మీద నిలబడ్డట్టు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆశించింది ఏంటంటే నెక్స్ట్ ట్రిప్ ఆయనకే సీట్ అనుకున్నాడు. కానీ మళ్ళీ విడుదల రజనీని మొన్నటిసారి గుంటూరు 2కి తీసుకొస్తే, పోనీ అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, మొన్న 2024లో సీట్ ఇస్తారని. అక్కడ అతను మోసపోయాడు ఓ రకంగా. ఎందుకని అక్కడ తీసుకెళ్లి కావటి మనోహర్ నాయుడిని పెట్టడం, గుంటూరు మేయర్ని తీసుకెళ్ళి. ఇక జీవితంలో అక్కడ ఇవ్వరు అని తేలింది. దానికి రీజన్ ఏంటి? సామాజిక సమీకరణం. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన 2 టికెట్లు ఇవ్వడం, ఇదే అటు పార్టీ ఉన్నప్పుడు రెండో వాళ్ళకి ఇవ్వడం, అదే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యారు. అక్కడ వస్తుంది అనుకుంటే మనోహర్ నాయుడుకి ఇచ్చారు, ఇక్కడ వస్తుంది అనుకుంటే రజనీకి ఇచ్చారు. నా పరిస్థితి అదే అనేది. దాంట్లో అతనికి ఆప్షన్ కూడా లేదు కాబట్టి అతను వెళ్ళడంలో తప్పేం లేదు. అయితే 4 ఏళ్ళు అయ్యాకపోతే సరిపోయేది కదా, చక్కగా అవకాశం ఉంది కదా, వినియోగించుకుని వెళ్తే పోయేది కదా. ఇంకా అవకాశం ఉంది, అదే కదా. ఇంకా అసంతృప్తి అనడానికి సీట్ ఇస్తే అసంతృప్తి చెందితే కనవసరం అని అడిగితే, ఇవ్వకపోతే అసంతృప్తి చెందారంటే ఒక అర్థం ఉంటుంది. పదవులు పొందిన వాళ్ళు అసంతృప్తి చెందారంటే నవ్వులాటగా ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశంలో ఎంతమందికి లేదు. పాపం దేవినేని అందరికంటే చూడండి, వంగవీటి రాధాని ఏమనాలి, ఆయన చూసి నేర్చుకోద్ది వీళ్ళందరూ. ఒక రకంగా ఆయన చాలా పేషెన్సీ లెవెల్స్ చాలా ఓపికగా రంగా రక్తం మరిగే రంగా బిడ్డ అంత సహనంగా ఎదురు చూస్తుంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటండి ఇక్కడ? అదే కదా. ఒక రకంగా ఇంకా ఎమ్మెల్సీల విషయంలో ఇంకా ఏమైనా ఒత్తిడి ఉంది అనుకోవచ్చు అండి. ఇంకా త్వరలో ఇంకా రాజీనామాలు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, 8 మంది ఎమ్మెల్సీలు వస్తారని వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళే ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, బొత్స సత్యనారాయణతో మాట్లాడుతున్నారు. ఆయనకి 2 ఏళ్ళు ఏమో ఉన్నట్టుంది టర్మ్. ఆయనతో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చేయమంటున్నారట. అంటే ఇప్పుడు బొత్స మాట వింటున్నారు ఎమ్మెల్సీలు. ఎందుకు పార్టీ అక్కడితే ఫ్లోర్ లీడర్గా ఉండటం, ప్లస్ జగన్ పెద్ద సీరియస్గా తీసుకోకపోవడంతో ఒక అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి బొత్సాని ఇంక్లూడింగ్ రమ్మనమని చెప్పి చెప్తున్నారు. కానీ నేను నమ్మట్లేదు. ఎందుకంటే బొత్సాని తీసుకొస్తే బొత్స పెద్ద హెడ్, తలకాయ. అక్కడ బొత్స జిల్లా విజయనగరం జిల్లాలో ఎవరు ఒప్పుకోరు అక్కడ. ఇప్పుడు అక్కడ అశోక్ గజపతి రాజు ఒప్పుకుంటాడా, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. ప్లస్ బొత్స రావడం అంటే ఆ జిల్లా పెత్తనం ఇచ్చినట్టు అవుతుంది. ఆ జిల్లా పెత్తనం తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. పెత్తనం లేని నాయకత్వం బొత్స ఒప్పుకోడు.
ప్రాక్టికల్గా ఒక రంగా అక్కడే సీనియర్లు ఉన్నారు టీడీపీకి, కళా వెంకట్రావు వీళ్ళందరూ కూడా. అట్లాంటప్పుడు మళ్ళీ ఈయన ఎందుకు అనే లెక్క ఉంటుంది కదా. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి. పైగా ఆయనకు కూడా ఇప్పుడు జగన్ గారి తర్వాత కొంచెం ప్రాధాన్యత ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు ఆయనలాగే కనిపిస్తున్నారు. అవును, హోదాలు. ఇప్పుడు ఆయన పోవాలని కోరుకుంటున్న వాళ్ళు బలమైన సెక్షన్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆ పెత్తనం ఇప్పుడు మిగతా వాళ్ళు ఒకప్పుడు పెత్తనం చెలాయించిన వాళ్ళ వరకు కూడా ఆ పెత్తనం పోయి బొత్స ఆ స్ట్రేచర్లో కనిపించిన నచ్చని వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఏదన్నా బొత్స సైకలాజికల్గా ఫీల్ అవుతుంటే దాన్ని అడ్డుపెట్టి అవతలకి లాక్కెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. చూడాలి. కానీ ఒకటిసారి ఎన్నాళ్ళైనా ఇలాగా ఉంచొచ్చా రాజీనామాలు ఆమోదించకుండా? అది చైర్మన్ ఇష్టం. 2009-14 మధ్యలో 10లో రాజీనామాలు చేశారు 155 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్ర ఎమ్మెల్యేలు అందరూ, అన్ని పార్టీలు చేశారు. 2010లో 2009 డిసెంబర్ 9న బిగిన్ చేసి 23 లోపు, అంటే చిదంబరం ప్రకటన వెలువడ్డాక 23వ తారీఖున అబేయన్స్లో పెట్టారు. ఈ అన్నిటి దెబ్బకి భయపడి గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి. ఆ రాజీనామాలు ఎప్పుడు తేల్చారు? 2014 సంవత్సరంలో ఎలక్షన్స్కు ముందు చిట్ట చివరి శాసనసభ రోజున తేల్చారు. నాదెళ్ల మనోహరే అప్పుడు స్పీకర్. అందులో ఒక్కొక్క రాజీనామా చెప్తూ దీన్ని ఓకే, దీన్ని డెనైడ్, ఇట్లాగా మొత్తం తేల్చింది అప్పుడు. అదే లాస్ట్ రోజున, సెషన్ లాస్ట్ రోజున తేల్చారు. అట్లాగుంటాయి స్పీకర్ల చేతుల్లో, అట్లాంటి పవర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీల షాక్లు వరుసగా వైసీపీకి తగులుతున్న నేపథ్యంలో ఇప్పుడు 5వ ఎమ్మెల్సీ రాజీనామా చేయడం, కాకపోతే ఆమోదించలేదు. కాకపోతే ఎమ్మెల్సీలు అందరూ గట్టిగా అడుగుతున్నారు చైర్మన్ని, రాజీనామాలు ఆమోదించండి అని. ఆమోదించగానే వాళ్ళు మొత్తం గోడ దూకడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి అవతల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అనేది తర్వాత విషయం. ప్రస్తుతం అయితే రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.